హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర ఆవేదన అండి. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ప్రభుత్వం మీద ఉద్యోగుల వేదన మరియు వాదనలు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సో అమరావతి అండి. అమరావతి అభివృద్ధికి ఉద్యోగుల సేవలు వినియోగించాలని సీఎం నినాదం చెప్పినప్పటికీ దిగువ స్థాయి అధికారుల తీరు ఉద్యోగులపై వివక్ష చూపుతోందని అయితే గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. ఉద్యోగ సంఘాల వాపోయే అంశాలు, వివక్షతో వ్యవహారాలు. వివక్షతో కూడినటువంటి వ్యవహారాలండి. ఉద్యోగులందరినీ కూడా సమానంగా చూడకపోవడం, వివక్ష చూపడం ముఖ్యమైన ఆరోపణలుగా వెలుగులోకి వచ్చాయి. ఇక ఫెడరేషన్ కోసం ఆరోపణలు. కొంతమంది దిగువ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులపై అనవసర ఒత్తిడి పెడుతున్నారు. జాబ్ చార్టర్లో భాగం కాని పనులను అప్పగించి పనిభారం పెంచుతున్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్లు మరియు ర్యాంకుల పేరుతో వేదన. సచివాలయ ఉద్యోగుల పనిని తగిన ప్రమాణాల ద్వారా కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలతో అంచనా వేస్తున్నారు. రెండవది, మానసిక ఒత్తిడి మరియు పనిభారం. సచివాలయ ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేయడం ఆరోగ్యం మరియు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఒత్తిడికి కారణాలు: బయోమెట్రిక్ హాజరును జీతాలతో ముడిపెట్టడము, అలాగే రాత్రి వేళల్లో కూడా పనిచేయాల్సిన పరిస్థితి, వివిధ భాగాల్లో ఖాళీలను భర్తీ చేయటం వల్ల ఉన్న ఉద్యోగులపై అదనపు భారం. వాలంటీర్ల విధుల నుంచి విముక్తి కోరుతూ వాలంటీర్లకు కేటాయించాల్సిన కొన్ని పనులను సచివాలయ ఉద్యోగులపై మోపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ముఖ్యంగా వాలంటీర్ల బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై మోపడము న్యాయ సంగతం కాదని అయితే అంటున్నారు. ఇటువంటి పనులు ఉద్యోగుల ప్రాథమిక విధుల నుంచి దూరం చేయనున్నాయని అయితే వారు పేర్కొన్నారు. ఫెడరేషన్ డిమాండ్లండి. విధుల సవరణ. సచివాలయ ఉద్యోగులకు సంబంధం లేని పనులను వెంటనే తొలగించాలి. వాలంటీర్ పనుల నుంచి ఉద్యోగులను విముక్తి చేయాలి. ఖాళీల భర్తీ. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఇది మిగిలిన ఉద్యోగులపై ఉన్న పని భారాన్ని తగ్గిస్తుంది. శాఖాపరమైన చర్యలు. క్షేత్రస్థాయి అధికారుల అనుచిత వ్యవహారాలపై శాఖ ఆధారిత విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. సచివాలయ ఉద్యోగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. అమరావతి అభివృద్ధికి ఉద్యోగుల సేవలు. ఫెడరేషన్ నాయకుల సమావేశం అమరావతి అభివృద్ధి కోసం సచివాలయ ఉద్యోగుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ఐక్య సంఘ వేదిక ప్రకటన అండి. ఏపీ జేఏసీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ప్రభుత్వంపై వాదనలు. వివక్షను నిలిపేయాలి. ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల హక్కులకు గౌరవము ఇవ్వాలి అనేది ప్రభుత్వంపై ఉద్యోగుల వాదన అండి. మీ అభిప్రాయం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సమస్యలపై అండి. సచివాలయ ఉద్యోగుల సమస్యలు మరియు ఫెడరేషన్ డిమాండ్ల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మద్దతు ద్వారా సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చర్చలో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.